హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ ల్యాండ్ ఎవరిది అన్న విషయంలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రాంతంలో ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన సభ్యుల బృందం యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ఏదైతే గవర్నమెంట్ కొట్టివేసిందని చెప్పి చెట్లను కొట్టివేసింది, అక్కడ చదును చేసిందన్న ప్రాంతంలో యూనివర్సిటీకి సంబంధించిన సభ్యులు అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులతో పాటు అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించి అక్కడ ఏమేమి జరిగింది, అసలు ఎంతవరకు చెట్లు ధ్వంసం చేయబడ్డాయి, ఎంతవరకు అటవీ భూమిని ఇక్కడ ధ్వంసం చేశారు, ఇక్కడ ఎటువంటి జీవరాశులు గతంలో నివసించి ఉండేవి, అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసిన చర్యల వల్ల ఎటువంటి జంతువులు ఇక్కడ నుండి ఏదైతే ఈ వన్య ప్రాంతం నుండి వెళ్ళిపోయినాయి అన్న విషయాలపై వాళ్ళు దర్యాప్తు చేపట్టారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో అయితే అధ్యాపకులతో పాటు ఇక్కడ ఉన్న విద్యార్థులతో కూడా వాళ్ళు ఏదైతే చర్చలు జరిపారో దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈరోజు విద్యార్థులు అటు ఒక 2 ప్రొఫెసర్లతో అక్కడ ఏదైతే ఈ కమిటీకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కమిటీ ఈరోజు భేటీ కానుంది. భేటీ అయిన తర్వాత ఇప్పుడు చర్చలు జరుపుతూ ఉన్నారు. అక్కడ అసలు ఏం జరిగింది, ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ అటు ప్రభుత్వందా లేక యూనివర్సిటీకి సంబంధించిందేనా, అది గతం నుంచి కూడా ఈ ల్యాండ్ ఎవరిది అన్న దాని విషయంపై చర్చలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు సుప్రీంకోర్టు కమిటీ అసలు ఈ ల్యాండ్ ఎవరిది, ఇది ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండా లేక ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండా, అటు టీజీఐఐసికి ప్రభుత్వమే అప్పగించిందా లేకపోతే యూనివర్సిటీ దగ్గర నుండి ప్రభుత్వం తీసుకుందా అన్నటువంటి విషయాలపై వాళ్ళతో చర్చలు జరిపి ఈ ల్యాండ్ విషయంలో ఒక నివేదికను ఇటు విద్యార్థుల నుండి తీసుకొని ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అసలు ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావాలన్నటువంటి విషయాన్ని అటు ఈ సెంట్రల్ ఏదైతే సుప్రీంకోర్టు కమిటీ చేయనుంది. ఇటు ఈ కమిటీ సభ్యులు దాదాపు 10 గంటల ప్రాంతంలో ఇటువంటి యూనివర్సిటీకి చేరుకొని 10-11 గంటల ప్రాంతంలో యూనివర్సిటీ నుండి బయటకు వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. అంటే గంట పాటు లోపల యూనివర్సిటీ లోపల ఎక్కడెక్కడైతే ఈ చెట్లను కొట్టి నరికివేశారు, ఇటు అటవీ భూమిని ధ్వంసం చేశారంటూ విద్యార్థులు అంటున్నారో అక్కడ దానికి సంబంధించి అటు అన్నీ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి జీవరాశులకు ఎటువంటి ఇబ్బంది జరిగిందన్న విషయాలపై కూడా వాళ్ళు పరిశీలించినట్టు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఈ చర్చలు జరిపిన తర్వాత యూనివర్సిటీకి ఎంతవరకు ల్యాండ్ యూనివర్సిటీలో ఉంది, ఎంతవరకు యూనివర్సిటీ నుండి అన్యక్రాంతమైంది, యూనివర్సిటీకి ఇంకా ఎంత ల్యాండ్ రావాల్సి ఉంది, ఇప్పుడు ఈ చదును చేసిన భూభాగంలో ఎంతవరకు ల్యాండ్ యూనివర్సిటీకి సంబంధించింది అన్న విషయాలపై కూడా వాళ్ళు చర్చలు జరపనున్నారు. దాంతోపాటు ఈ యూనివర్సిటీ విద్యార్థులతో పూర్తిగా మంతనాలు జరిపిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థుల అభిప్రాయాలను కూడా సేకరించి అటు సుప్రీంకోర్టుకి నివేదిక అందించనున్నారు. ఏదైతే ఈ యూనివర్సిటీ ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రభుత్వం తమదే అంటూ ఈ 400 ఎకరాలు తమదే అంటున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకి ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తదుపరి తీర్పు వెలువడనుంది. కెమెరామెన్ రణవీర్తో జగన్, హెచ్సీ నుండి.